మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో 9 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, చెన్నైలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ సంస్థ మొత్తం 70 ప్రాజెక్టులు చేపట్టగా మరో 13 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఫిలింనగర్లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ ప్రాజెక్టుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఒక్కో ఫ్లాట్ను 12 కోట్ల నుంచి 15 కోట్లకు అమ్మకాలు చేస్తున్నట్లుగా అంచనాకొచ్చింది. 100 కోట్ల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్లో రంజిత్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరిగాయన్న అనుమానంతో గడిచిన 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఫిలింనగర్లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ ప్రాజెక్టుపై కూడా ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో 9 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రంజిత్ రెడ్డి ఇంట్లో 9 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా దొరికాయా? డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ఐటీ అధికారులు? దేవి, డిఎస్ఆర్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నటువంటి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో 9 గంటలుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకే చేరుకున్నటువంటి అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రంజిత్ రెడ్డి నివాసంతో పాటు రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఐటీ టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నాయి. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాడు. డిఎస్ఆర్ గ్రూప్కు చెందినటువంటి ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు డిఎస్ఆర్ కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, వాళ్ళ కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా నగర వ్యాప్తంగా చూస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతుంటే డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించి హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరులో మొత్తం 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఒక ఐటీ సోదాల్లో ఇది ఒక బిగ్ డేగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 150 వాహనాల్లో ఏకంగా 400 మంది సిబ్బంది ఈరోజు తెల్లవారుజామునే ఈ రైడ్స్కి వచ్చారు. సో సిటీలో ఉన్నటువంటి ప్రాంతంతో పాటు ఎంటైర్ మొత్తంగా కలిపి 300 స్థానాల్లో ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ బలగాల మధ్యలో ఈ సోదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే డిఎస్ఆర్ కంపెనీ నిర్వహించినటువంటి కంపెనీలు ఏవేవి, ఎన్ని కోట్ల వ్యయంతో వీళ్ళు నిర్మించారనే ఆరా కూడా తీశారు. ఇప్పటివరకు మొత్తం 70 ప్రాజెక్టులు డిఎస్ఆర్ కంపెనీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని కోకాపేట్, జూబ్లీహిల్స్, నల్లగండ్లలో కొన్ని భారీ ప్రాజెక్టులను నిర్మాణాలు కూడా చేపట్టింది. ప్రస్తుతం ఇంకా 13 ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిఎస్ఆర్ ది వరల్డ్ ప్రాజెక్టు పేరుతో ఉన్నటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి వాటిలో 14.4 ఎకరాల్లో 9 టవర్లు, అదేవిధంగా 344 యూనిట్స్తో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ను కూడా డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫిలింనగర్లో నిర్మిస్తున్నటువంటి ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూస్తే ఒక్కొక్క ఫ్లాట్ను ఏకంగా 12 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు అమ్మకాలు చేస్తున్నట్లుగా ఐటీ అధికారులు నోటీస్ చేశారు. దీనికి సంబంధించి కూడా వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు 9 గంటలుగా జరిగినటువంటి ఈ సోదాల్లో కొన్ని 100 కోట్ల విలువైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏకకాలంలో 30 చోట్ల జరుగుతున్నటువంటి సోదాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ఇళ్లతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. దేవి, ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ.